హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే నిన్న గవర్నర్ గారి ప్రసంగం అనేది స్టార్ట్ అయ్యింది. ఈ రోజు నుంచి అసలు వర్కింగ్ డేస్ అయితే మొదలవుతాయి. నిన్న అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నేతలు అంటే 10 మంది ఎమ్మెల్యేలు, మెయిన్గా మిగిలిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హాజరవడం అయితే జరిగింది. శాసనసభకే కానీ శాసన మండలికే కానీ 11 నిమిషాలు కూడా కనీసం ఆ సభలో లేకుండా గవర్నర్ గారు అంటే అబ్దుల్ నజీర్ గారు ఆయన ప్రసంగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసింది, ఏం చేయాలనుకుంటుంది, దానికి సంబంధించిన కీలక వివరాలన్నీ, బడ్జెట్ వివరాలన్నీ కూడా ఆయన ప్రసంగిస్తున్నారు. ఆయన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ అందరూ కూడా సభని వాకౌట్ చేస్తూ బయటకు వచ్చేయడం జరిగింది. కనీసం 11 నిమిషాలు కూడా ఆ 11వ నెంబర్ రోలో కూర్చోవడానికి వైఎస్ఆర్సీపీకి ప్రత్యేకించి కేటాయించిన 11వ నెంబర్ రోల్ సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లలో కూర్చోలేకుండా 11 నిమిషాల లోపే బయటకు వచ్చేయడం జరిగింది. ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మెయిన్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పేటీఎం కార్యకర్తలు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలోనే కానీ మీడియా ముఖంగా కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అందులో మొదటి పాయింట్ ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడుతాము, మేము అసెంబ్లీకి వస్తామని చెప్పారు. గతంలోనే అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడే కానీ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజే కానీ, మిగిలిన నేతలందరూ కూడా అంటే సీఎం చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, లేదా కూటమి అభ్యర్థులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ఉంటే అసెంబ్లీకి రావాలి అని చెప్తున్నారు. మీకు మైక్ ఇస్తాం, మీకు టైం ఇస్తాం అని చెప్తున్నారు. కానీ నిన్న అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు కూడా లేకుండా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి మేము పెద్ద తోపులం, మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, మాకు ప్రజలు 40% ఓట్ బ్యాంక్ ఇచ్చారు, రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ ఏదైనా ఉంది అంటే అది మాదే అని చెప్పి డబ్బా కొట్టుకున్నారు. అక్కడ ఓట్ పర్సెంటేజ్ ఉంది కానీ మీకు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు, ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడుంది? మీకు అసెంబ్లీలో కావాల్సింది ఎమ్మెల్యేల మద్దతు అంతే తప్పితే ప్రజల ఓట్లు కాదు. అసెంబ్లీలో ఎన్ని ఎమ్మెల్సీలు కానీ ఎన్ని ఎమ్మెల్యేల మద్దతు అయితే ఉంటుందో అప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఎవరి గురించి ప్రత్యేకించి కూడా 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఏమన్నారు, నీకు 23 స్థానాలు ఉన్నాయి, ఆ 23 స్థానాల్లో ఇంకొక 5-6 స్థానాలు నేను తీసుకున్నట్లయితే నేను ఓకే అంటే వెంటనే కూడా నీ పార్టీలో నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు నా పార్టీలోకి జంప్ అయిపోతారు, అప్పుడు నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డైలాగే ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. అంటే ఏంటి, 175 స్థానాలకి 10% అనేది సపోర్ట్ అనేది ఉండాలి. అంటే 175 స్థానాలకి 10% అంటే కనీసం 17.5 కాబట్టి అంటే 18 సీట్లు వేసుకోండి. 18 సీట్ల కంటే ఒకటి ఎక్కువ ఉండాలి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని అని అంటే 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు వచ్చి కనీసం 10% కూడా సీట్లు రానప్పుడు ఎలా ప్రతిపక్ష హోదా అడుగుతారు? కనీస జ్ఞానం ఉండాలి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారే కానీ, లేదనంటే మాజీ నగరి ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజే కానీ, లేదనంటే దువ్వాడ శ్రీనివాసే కానీ, లేదనంటే కారుమూరి వెంకటరెడ్డే కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కానీ, పేటీఎం కార్యకర్తలే కానీ వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిందేంటి, 175 స్థానాలు రాష్ట్రంలో 175 స్థానాలకి 10% సీట్లు కూడా మనకు రాలేదు. అందుకు మనం ప్రతిపక్ష హోదాకి అనర్హులం అని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ సిగ్గు లేకుండా అడుగుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గురించి ఇదే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఆయన సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడుగుతున్నారు. పోనీ ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాము, వచ్చిన తర్వాత మాకు మైక్ ఇస్తే మాట్లాడతాము, మైక్ ఇచ్చి వెంటనే కూడా మమ్మల్ని 2 నిమిషాలకే బెల్ల కొట్టి కూర్చోబెట్టడం కాకుండా మాకు టైం ఇస్తేనే మాట్లాడతాం, మా నాయకుడికి టైం ఇస్తే అన్ని విషయాల మీద చర్చిస్తానంటారు. అసలు ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడమే లేదు. కనీసం నిన్న వచ్చారు, ఒక్క ప్రసంగమైన మాట్లాడే ఛాన్స్ ఇచ్చారా? పోనీ కనీసం నిన్న గవర్నర్ ప్రసంగం పూర్తయి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన వరకు కూడా ఆయన అసెంబ్లీలో ఉన్నారా? కనీసం 11 నిమిషాలు కూడా ఆయన లేరు. మరి అటువంటి వ్యక్తికి మైక్ ఎలా ఇస్తారు? మీరు వచ్చి ముందు మైక్ తీసుకొని అంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు మీదో, పవన్ కళ్యాణ్ మీదో, లేకపోతే మంత్రుల మీదో ఏదో ఒక సమస్య మీద 2 నిమిషాలు 3 నిమిషాలు ముందు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఒకవేళ మీరనేటట్టే వాళ్ళు మైకు లాక్కున్నారు, మైకు ఇవ్వడం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మీకు అనిపించింది అనుకోండి, మీరు వాళ్ళతో కొట్లాడండి, వాళ్ళతో చర్చలు సంప్రదింపులు చేయండి, గట్టిగా మీ వాయిస్ అనేది వినిపించండి. అప్పుడు ప్రజలందరూ నమ్ముతారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క నోరు నొక్కేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల గురించి మైక్ అడుగుతున్నారు కానీ వీళ్ళు ఇవ్వడం లేదు, ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారని చెప్పి అర్థమవుద్ది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇవేవి చేయకుండానే నాకు మైక్ ఇవ్వడం లేదు, నన్ను మాట్లాడినెవరు, నాకు 2 నిమిషాల టైం ఇస్తే సరిపోదు,
నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఎక్కడో ఊరవతల ఉండి అడిగితే ఎలా సాధ్యమండి? అసెంబ్లీలోకి వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, ముందు గవర్నర్ గారి ప్రసంగం పూర్తవ్వాలి, తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం పూర్తవ్వాలి, తర్వాత మంత్రుల ప్రసంగం అనేది ఏదో ఒక కీలక అంశం మీద వాళ్ళు మాట్లాడాలి. ఆ తర్వాత మీరు ఆ సమస్య గురించి మాట్లాడి దాని గురించి పాయింట్ అవుట్ చేస్తూ మీరు అసెంబ్లీలో మీ వాయిస్ అనేది గట్టిగా వినిపించాలి. ఇవేవీ జరగలేదు. వాళ్ళు అసలు మైక్ ఇవ్వనే లేదు, మీరు అసలు రానే లేదు, కనీసం మీ దగ్గర మైక్ లాక్కోనే లేదు, మీకు సంబంధమే లేదు. మీరు ఎక్కడో అసెంబ్లీకి దూరంగా ఉంటూ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోనో లేకపోతే మీడియా ముఖంగా కూర్చోనో నాకు మైక్ ఇస్తేనే వస్తాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని అంటే కనీసం ఇంగిత జ్ఞానం అనేది ఉండాలండి. ఒకసారి ఆలోచించండి. మీకు మినిమం 10% సీట్లు కూడా రాలేదు, కానీ వాళ్ళు అసెంబ్లీకి రండి మీకు మైక్ ఇస్తామని చెప్పి స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇద్దరు కూడా చెప్తున్నారు. నిన్న వచ్చారు, కనీసం గవర్నర్ ప్రసంగం పూర్తయిన వరకైనా ఉన్నారు, ఆ రోజు సెషన్ అంతా కంప్లీట్ అయిన వరకు ఉన్నారా అని అంటే లేదు. వెంటనే కూడా గవర్నర్ మాట్లాడుతుంటేనే దాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడ దీనికి 100% తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ కూడా అవమానించకూడదు. తనని ఎక్కడ కించపరుస్తారో, గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు బయటికి లాగితే నా పరువు పోతుంది, నా బండారం మొత్తం బయటపడుతుంది, నా రాజకీయ భవిష్యత్తు అంతా కూడా శూన్యమైపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా అసెంబ్లీలోకి వెళ్ళి మొదటి రోజు హాజరించుకొని గవర్నర్ ప్రసంగం రోజు బయటకు వచ్చేసారు. కానీ ఇక్కడ ఇప్పుడు తాజాగా మనకు తెలుస్తున్న వార్త ఏంటంటే గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీ వర్కింగ్ డే కాదంట. ఈ రోజు నుంచి అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఏవైతే సమస్యల గురించి చర్చించిన రోజులు ఏవైతే ఉంటాయో అవి వర్కింగ్ డేస్ అంట. అంటే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి. కానీ నిన్న అసెంబ్లీలో నుంచి బయటకు వచ్చేసిన వెంటనే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీయే కానీ పార్టీ నేతలు ఎవరైనా కానీ అంటే ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ అసెంబ్లీకి శాసన మండలికి రారు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. తన పదవి అంటే పులివెందుల ఎమ్మెల్యే కింద పదవి పోతుందేమో, బై ఎలక్షన్ వస్తుందనే భయంతో ఏదో ముక్కుబడికి అటెండెన్స్ వేసుకోవడానికి వచ్చారు తప్పితే ఎక్కడా కూడా ప్రజల సమస్యల మీదే కానీ ప్రజా గొంతు వినిపిద్దామనే ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. పైగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీకు దమ్ముంటే పిఠాపురమే కానీ మంగళగిరే కానీ లేదనంటే కుప్పమే కానీ పులివెందులతో సహా అన్ని రాజీనామా చేశారండి, అందరికీ బై ఎలక్షన్ ఎడదాం, ఎవరు దమ్మింటో తేలిపోద్దని అంటున్నారు. ఇక్కడ వీళ్ళు అసెంబ్లీకి వస్తున్నారండి. ఈ 3 నియోజకవర్గాలు అంటే సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పమే కానీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పిఠాపురమే కానీ లేదనంటే విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరి అయినా కానీ వీళ్ళు టైం టు టైం అసెంబ్లీకి వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో ప్రమాణ స్వీకారానికి ఒక రోజు వచ్చారు, మళ్ళీ నిన్న వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ బయటికి వెళ్ళిపోయారు. రెగ్యులర్గా అసెంబ్లీకి వచ్చిన ఫలం అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని రాజీనామా చేయవలసినంత అవసరం ఏమీ లేదండి. ముందు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనేది నిబద్ధత లేదు, మళ్ళీ అది సరిపోలేదు అన్నట్టు ఈ పక్క ఆర్కే రోజా కానీ ఎంపీ అవినాష్ రెడ్డి కానీ కారుమూరి వెంకటరెడ్డి కానీ దువ్వాడ శ్రీనివాసరావు కానీ ఇంకా కీలకమైన నేతలు ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా మీడియా ముఖంగా సోషల్ మీడియా పరంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నెలకి ప్రజాధనం నుంచి మీకు దగ్గరగా 3 లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతుంది, కనీసం ప్రజల సమస్యల మీద వెళ్ళి మాట్లాడడం లేదు. మీకు మళ్ళీ సరిపోలేదన్నట్టు ప్రభుత్వం నుంచి మీకు 1000 మంది సెక్యూరిటీ కావాలి, 2000 మంది సెక్యూరిటీ కావాలని చెప్తున్నారు. దేనికండి? మీరు ముందు ప్రజల సమస్యల మీద పోరాడి మీరు ప్రజా గొంతు వినిపించాలండి. అసలు మాట్లాడనే లేదు, నాకు మైక్ ఇవ్వడమే లేదని చెప్తున్నారు. ముందు అసెంబ్లీలోకి వెళ్ళి మీరు మాట్లాడితే వాళ్ళు మైక్ లాక్కున్న ఫలం అయితే అప్పుడు నేను మాట్లాడుతుంటే నా దగ్గర మైక్ లాక్కున్నారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి మీరు చెప్పాలి. అంతే తప్పితే అసలు ఏమీ జరగకముందే నాకు అది కావాలి ఇది కావాలి అవ కావాలి బొవ్వ కావాలి అని అంటే ఇది రాజకీయం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా డబ్బు ఖర్చు అవ్వకూడదు, పదవులు వచ్చేయాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి, తను ఎవరూ కూడా చీప్గా చూడకూడదు, తను ఎవరూ కూడా అవమానించకూడదు అనేటట్టు ఒక సైకో మెంటాలిటీలో రాజకీయం చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఒక నిబద్ధత కలిగిన రాజకీయం అయితే కుదరట్లేదండి. గతంలో ఆయనే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లో 5-6 సీట్లు నేను తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి ఆయనే చెప్పారు. ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ఎలా అడుగుతారండి? కనీసం మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మైకు లాక్కున్న ఫలం అయితే అప్పుడు ఎవరిది తప్పు అనేది నేరుగా అక్కడ జరిగిన లైవ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజలు చూస్తారు. చూసిన తర్వాత తప్పు మీద వాళ్ళదా అనేది డిస్కషన్ పెడతారు. అసలు వెళ్ళనే లేదు. మా పార్టీ పెద్ద పార్టీ, మాకు 40% ఓట్ బ్యాంక్ ఉందంటే 40% ఓట్ బ్యాంక్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, కానీ మీకు ఎమ్మెల్యేలు మాత్రం 11 మంది మాత్రమే ఉన్నారు. మీకు శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటే మీకు మినిమం 10% సీట్లు అనేవి రావాలి కదా, అంటే 18 సీట్లు పైనే రావాలి మీకు. ఆ సీట్లు లేవు కదా, ఆ సీట్లు లేనప్పుడు మీకు ఎలా ఇస్తారండి? పేటీఎం కార్యకర్తలందరూ కూడా నిన్నటి నుంచి బాగా నలిగిపోతున్నారు, అసలు మామూలు కాదు. ఇంకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే చెప్పుకోని అవసరం లేదు. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం? మీకు నిజంగా వెళ్ళి రావడానికి ఆ సెక్యూరిటీకి ఉన్న ఆ పెట్రోల్ ఛార్జీలు కార్ డ్రైవర్స్కి వీళ్ళందరికీ కూడా అనకూడదు, కానీ ఓపెన్గా చెప్పాలంటే జీతాల బొక్క.
అది. అందులో ఎటువంటి సందేహం లేదండి. మీకు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి వెళ్లి కూర్చోండి, మాట్లాడండి. ఏదో ఒక సమస్య మీద మీరు వాళ్ళ మీద ధ్వజమెత్తండి. ఎత్తిన తర్వాత మీ దగ్గర మైక్ లాక్కున్నారు అనంటే మీరు బయట మీడియా ముఖంగా వచ్చి రచ్చ చేయండి. అప్పుడు కూటమి ప్రభుత్వంది తప్పు అని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతానంటే వీళ్ళు మైక్ ఎందుకు ఇవ్వట్లేదు, వీళ్ళ తప్పులు బయటపడతాయని చెప్పి వీళ్ళకి సిగ్గొచ్చేటప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు. అవేవి జరగకముందే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వ కావాలి, బొవ్వ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పి ఎలా మాట్లాడతారండి? పేటీఎం కార్యకర్తలు కూడా అసలే బుద్ధి లేదు. సోషల్ మీడియా అంతా కూడా ట్రోల్సే. మీ నాయకుడు విధి విధానాలు ఏంటని తెలీదు. కావాలతో చూసుకోండి. నెక్స్ట్ ఒక 8, 9 నెలల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరు కారు. ఎందుకనంటే నిన్న అసెంబ్లీకి వచ్చారు, అటెండెన్స్ పడిపోయింది. మళ్ళీ ఒక 8, 9 నెలల వరకు కూడా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కారు. మళ్ళీ పదవి పోతుందనే భయంతో మళ్ళీ ఇంకోసారి వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఎక్కడా కూడా మాట్లాడే ప్రయత్నం చేయరు. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కానీ పేటీఎం గొర్రెలు వీళ్ళందరూ ఏం చెప్తారనంటే మా నాయకుడు మైక్ ఇవ్వట్లేదు, మా నాయకుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్తున్నారు. గత 5 ఏళ్ళు జరిగిన దారుణాలతో పోల్చుకుంటే ఈ 9, 10 నెలల్లో పెద్దగా ఏమీ జరగలేదు మాకు తెలిసి. అర్థమైందండి? అంత దారుణాలు జరిగి కూడా ఈరోజు మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా మిమ్మల్ని ఏడిపిస్తారు, మిమ్మల్ని అవమానిస్తారు, మిమ్మల్ని అవహేళన చేస్తారు. మీ పరువు పోతుందనే భయంతో సిగ్గు ఉండి మీరు ముందే బారిపోతున్నారు తప్పితే మీరు అసలు అసెంబ్లీలోకి అడుగుపెట్టి కనీసం ఒక అరగంట అయినా ఉన్నారా, ఒక గంట అయినా ఉన్నారా, కనీసం గవర్నర్ గారి ప్రసంగం పూర్తయిన వరకైనా ఉన్నారా? ఆయన మాట్లాడుతుంటే ఆయన్ని వ్యతిరేకిస్తూ అక్కడి నుంచి కూడా బయటకు వచ్చేసి ఏదో సాధించేసాము అనేటట్టు ఏదేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు తప్పితే మీడియా ముఖంగా ముందు రాజకీయంగా మీరు ఎంత స్థిరంగా ఉన్నారు, మీరు ఎటువంటి స్టాండ్ తీసుకున్నారనే చెప్పండి. మీకు ఓపెన్గా చెప్పేది ఏంటంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని ఒకరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల వరకు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో ఆ సమావేశాల్లో కూర్చొని కూటమి నేతల మీద కొట్లాడండి. కూటమి నేతల మీద మీరు వ్యతిరేకంగా మాట్లాడండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దమ్మున్న వ్యక్తి, అసెంబ్లీలోకి వచ్చి కూర్చున్నాడు, మైకు ఇవ్వలేదని చెప్పండి. అంతే తప్పితే ఊరికే డబ్బా కొట్టుకోవడం కాదు. నిన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ, ఆర్కే రోజా కానీ, దువ్వాడ శ్రీనివాసు కానీ, ఇంకా వైఎస్ఆర్సీపీ కీలకమైన నేతలు కానీ, పేటీఎం గొర్రెలు కానీ వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. మీ నాయకుడు ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. అది మీ నాయకుడు రేంజ్. మీ నాయకుడి గురించి అలా మాట్లాడడం కూడా శుద్ధ దండగా.